రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో 800 మొక్కల హారతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సర్పంచ్ అనుముల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు మొక్కలు నాటారు. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి డివైడర్ పై 800 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాధవి గారి పుణ్య దంపతుల సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు నీలోజిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున 800 మొక్కలను ఈరోజు నీలోజిపల్లి గ్రామంలో మరి మామిడి మొక్కలను ముఖ్యంగా భావితరాలకు ఆక్సిజన్ అందించడమే కాదు, మరి ఈరోజు కోతుల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కనుక వాటికి కూడా ఆహారం ఇచ్చే విధంగా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితహారంలో నుంచి పుట్టుకొచ్చిందే గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరి బర్త్డేలైనా, ఎవరి మ్యారేజ్ డేలైనా, ఏ శుభకార్యాలైనా కూడా పెళ్లి రోజుల సందర్భంగా కూడా ఇవాళ మొక్కలు నాటుతున్నాడు. మరి గతంలో ఈ భారత